Hi guys, welcome back to my YouTube channel. This is Ashrita. Enni rojulayin telsa nenu itla cheppi welcome back guys. I know it's been so long since I made my last YouTube video. I just gave a break to my YouTube, Instagram and all. Eppudo okkasari Instagram lo reels post chesanemo, but YouTube ki matram oka full stop ichesanu. It's been like around 5 to 6 months since I made a proper YouTube video, and now I'm back. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడానికి వచ్చానంటే ఒక ప్రాపర్ కట్టి ఇంపార్టెంట్ వీడియోనే చేస్తాను. సో దిస్ ఇస్ ఫర్ ద యంగ్ minds who just finished their intermediate and they're planning to get into a proper engineering college. Right now I'm in USA doing my masters at UNT, but before that I'm a student at HITM. I did my engineering from HITM. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు ఆర్ నేను నా కాలేజ్ని పొగడ్డానికి చేయట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ ద స్టూడెంట్స్ గో ఇన్ ద రైట్ పాత్ అండ్ బీ వైజ్ వెన్ దే ఆర్ చూసింగ్ దేర్ ఇంజనీరింగ్ కాలేజ్, బికాస్ ఇంజనీరింగ్ ఇస్ సంథింగ్ దట్ కన్వర్ట్స్ ఎ ఇంటర్నిబ్బీ ఆర్ ఇంటర్నిబ్బా ఇంటూ అ ప్రాపర్ హ్యూమన్ బీయింగ్. ఒక ప్రాపర్ స్టూడెంట్ని ఒక ప్రాపర్ ఎంప్లాయర్గా ఆర్ ఒక ప్రాపర్ గ్రాడ్యుయేట్గా మార్చేది మన ఇంజనీరింగ్. ఈ 4 years అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్గా ఉండే, బట్ 2 years లాక్డౌన్లోనే పోయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ a very heartfelt congratulations to all the students who have completed their intermediate with blooming scores. ఒకటి 2 అవన్నీ క్రాస్ అయిపోయినాయి కదా. బీటెక్ కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది గైస్, ట్రస్ట్ మీ. ఇట్స్ లిటిల్ బెటర్ వెన్ కంపేర్ టు ద ఇంటర్మీడియట్, and it's far better at HITM when compared to other engineering colleges around. చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ ఫీజు ఉంటే మనకి అంత మంచి ఫ్యూచర్ ఉంటుందేమో అని. దట్స్ రాంగ్. ఇట్స్ అ బిగ్ నో. అలా ఏం లేదు. ఫీజుతో మీ ఎడ్యుకేషన్ సంబంధం లేదు. ప్రతి కాలేజ్లో ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉంటారు, పిచ్చి ఫ్యాకల్టీ కూడా ఉంటారు. ప్రతి కాలేజ్లో ఉంటారు. దెర్ ఇస్ నో వన్ కాలేజ్ విత్ 100% బెస్ట్ ఫ్యాకల్టీ. మీరు ఈ కాలేజ్కి వెళ్తే ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటారేమో, స్టూడెంట్స్ బాగుంటుందేమో, ఎడ్యుకేషనల్ సిస్టమ్ బాగుంటుందేమో, దీనికి ఇంత ఎక్కువ ఫీజు ఉందంటే ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ దట్ దే ప్రొవైడ్ ఇస్ సూపర్ ఎక్సలెంట్ అని అనుకుంటే దట్స్ రాంగ్. యాక్చువల్లీ దట్స్ నాట్ ద యాక్చువల్ ట్రూత్. సో మీరు ఫీజ్ని చూసి కాలేజ్ని డిసైడ్ అవ్వకండి. దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. And second thing is, never commit to a college without visiting it in person. ఎందుకంటే ఇవాళ రేపు బయట ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ లో 90% అబద్ధాలే ఉంటాయి. సో మీరు దేన్ని కూడా వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కి, వాళ్ళు చెప్పే ర్యాంక్స్ కి, వాళ్ళు చెప్పే ప్యాకేజెస్ ని నమ్మి చూస్ చేసుకోకండి. దట్స్ నాట్ ద రైట్ వే టు చూస్ యువర్ కాలేజ్. చాలా మంది అలానే అసలు ఒక్కసారి కూడా విజిట్ చేయకుండా కాలేజ్కి ఫిక్స్ అయ్యి ఫీజులు కట్టాక వెళ్ళి ఇరా నేను తీసుకున్న కాలేజ్ అని చెప్పి షాక్ అవుతారు. సో ఇట్స్ బెటర్ యూ టేక్ 1 day, go visit the whole campus, know about the college, talk to the seniors over there, know the courses, know the actual reality, and then get into it. The other thing that you have to check is if the college is autonomous or not. అంటే నేను అటానమసే జాయిన్ అవ్వండి అని చెప్పను, జేఎన్టీయూ జాయిన్ అవ్వమని చెప్పను. రెండు కరెక్టే. జేఎన్టీయూ కూడా మంచిదే, అటానమస్ కూడా మంచిదే. బట్ ఒక కాలేజ్ అటానమస్ ఎప్పుడు అవుతుంది? వెన్ జేఎన్టీయూ ఫీల్స్ దట్ కాలేజ్ ఈజ్ ఎలిజిబుల్ టు రన్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఆ కాలేజ్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సోర్సెస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత బాగుంది. స్టూడెంట్స్ కెన్ డెవలప్ వెన్ దే గో ఇన్ టు ద కాలేజ్. ఆ కాలేజ్ దానంతలో అదే చాలా ఎక్స్ట్రాడినరీగా రన్ అవుతుంది అని అనుకున్నప్పుడే దాన్ని అటానమస్ చేస్తారు. సో డోంట్ వరీ అబౌట్ జాయినింగ్ ఇన్ టు అన్ అటానమస్ కాలేజ్. అండ్ అదర్ దెన్ దాట్ ప్రతి కాలేజ్ బస్ బయట మనం చూస్తాం NAC A++ అవి ఇవి అని, బికాస్ that is the score that is given to the college. JNTU వాళ్ళైనా సరే, ఈ NAC వాళ్ళైనా సరే వచ్చి ఆ కాలేజ్లో ఉండి ఆ కాలేజ్ని చూసి పరిశీలించి ఎస్ దిస్ ఇస్ ద స్కోర్ దట్ వీ కెన్ గివ్ టు ద కాలేజ్ అని అనుకున్నప్పుడే మనకు ఆ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వైల్ చూసింగ్ అ కాలేజ్. నేను చదువుకున్నప్పుడే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఐ వాజ్ అంటే JNTU. అంటే నేను హితంలోనే చదివాను, బట్ మా బ్యాచ్ వరకు JNTU అఫిలియేటెడ్ కాలేజ్ అనమాట మాది. అప్పుడు JNTU వాళ్ళు లిటరలీ 2 weeksకి 3 weeksకి వచ్చి మా కాలేజ్ చెక్ చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వీళ్ళ కోర్సెస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, రీసెర్చ్
రీసెర్చెస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ దగ్గర ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, వర్క్ షాప్స్ ఎలా ఉన్నాయి అన్ని చెక్ చేసేవాళ్ళు. అలా ఎన్నో చెక్కింగ్స్ ని క్రాస్ అయ్యి హితం ఈజ్ in the top now. I accept when I was in my BTech, Hitam was a developing college, but now I can proudly say that my college is well developed, well advanced when compared to many other engineering colleges across Hyderabad and Telangana. We had internships. Usually ga meelo masters cheyadaniki chaala mandiki untadi ishtam, mee BTech ayipayaka masters cheyali ani. So alanti వాళ్ళకి హితం is giving a best opportunity. So the thing is, we have an integrated program with universities across the world. You heard it right, guys. So usually ga BTech 4 years, tarvata masters 2 years. So మొత్తం 6 years లో మన BTech and masters అవుతుంది. బట్ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తోని 3 years ఇండియాలో బీటెక్ చేశాక 2 years కంటిన్యూస్గా బీటెక్ కమ్ మాస్టర్స్ యుఎస్లో ఏదో ఒక యూనివర్సిటీలో చేసుకోవచ్చు మనం. దట్ ఈస్ విత్ హితం నౌ. ఇండియాలో చాలా తక్కువ యూనివర్సిటీస్కి ఈ ప్రోగ్రామ్ అనేది ఉంది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ హితం ఈజ్ వన్ ఆఫ్ ఇట్. ఎందుకంటే even I wanted to do the same when I was back in India and doing my BTech, but unfortunately appudu maaki option lekunde, but now at Hitam we can do it. So ippade kaadu next year lo implement chesestamu ani chepparu ma vallu. So my juniors are going to rock the world. But దీనికి ఏంటంటే కొంచెం ఖర్చు ఉంటుంది, ఎందుకంటే మనం బీటెక్ అండ్ మాస్టర్స్ కలిపి చేస్తున్నాం కాబట్టి ఒక ఈజీగా 1 to 2 CR వరకు అయితే ఖర్చు వస్తుంది స్టూడెంట్స్కి ఎవరైతే ఈ ప్లాన్ తీసుకుంటారో. సో ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ దాట్, ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ యువర్ బీటెక్ అండ్ మాస్టర్స్ క్విక్లీ, దెన్ జస్ట్ గో ఫర్ ఇట్ గైస్, గో ఫర్ హితం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లైవ్ ప్రూఫ్, మా ఫ్రెండ్స్ కూడా ఆ కాలేజెస్లో చదివారు. కొన్ని కాలేజెస్ ఏం చేశాయంటే, పారాయణ ఫ్రీ చైతన్య వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుంది, ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి అంతే, ఇంకేం అవసరం లేదు. అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ని బీటెక్ వరకు కూడా తీసుకొచ్చి కొన్ని కాలేజెస్ ఏం చేశాయంటే అటానమస్ అయిపోయి స్టూడెంట్స్కి ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ వేయడము, స్టూడెంట్స్కి మంచి జీపీఎస్ తెప్పియడము, చదవకపోయినా మంచి జీపీఎస్ తెప్పించి జస్ట్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేసి వదిలేయడం. ఇదే ఆ కాలేజ్ మెయిన్ మోటోగా ఒక 2-3 కాలేజెస్ గురించి నేను విన్నాను. నా ఫ్రెండ్స్ అందులో చదువుకున్న వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్లోనే నేను తెలుసుకున్నాను ఈ విషయం కూడా. ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో దాట్ Hitam is more than that. Hitam has Toastmasters, Hitam has TEDx, Hitam has NCC, Hitam has SSG, Hitam has Robotics Club, Hitam has Dance Club, Hitam is into sports, Hitam is into internships, Hitam is into industrial visits, Hitam is into entertainment, Hitam is into fun, Hitam is into everything. And meeko vishayam telusa, our Hitam is certified with a silver rated green building. మా దగ్గర ఉన్నన్ని చెట్లు ఇంకెక్కడ ఉండవు గైస్. మా బిల్డింగ్ ఉన్నంత బ్యూటిఫుల్గా నేను ఇంకే బిల్డింగ్ చూడలేదు. నేను ఎగ్జామ్స్ రాయడానికి వేరే సెంటర్స్కి వెళ్ళేదాన్ని. JNTU ఎగ్జామ్స్ మాకు వేరే సెంటర్స్లో పడేవి, వేరే కాలేజెస్కి వెళ్ళేదాన్ని అరౌండ్ కొంపల్లి ఆ ఏరియాలో. ఐ నెవర్ సీన్ ఎనీ అదర్ కాలేజ్ బిల్డింగ్ లైక్ ఆర్స్. ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఒక కార్పొరేట్ బిల్డింగ్ లాగా, అసలు గాలి రాదు, వెలుతురు రాదు, ఎండ రాదు, ఏమీ రాదు, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. బట్ మై కాలేజ్ ఈజ్ సూపర్ గుడ్. ఎంత బాగుంటుంది తెలుసా, నేను లిటరలీ చెప్తాను. నేను కొన్ని కాలేజెస్లో సెంటర్స్కి ఎగ్జామ్స్కి పోతే ఓన్లీ గ్రౌండ్ లేకపోతే బిల్డింగ్, ఒక చెట్టు కూడా కనిపించేది కాదు నాకు. ఎండలో కూర్చొని చదువుకునే వాళ్ళం. మా కాలేజ్లో ఎండాకాలంలో కూడా చల్లగా వస్తుంది తెలుసా. నాకు మీకు చెప్తుంటే నాకు నా బీటెక్ లైఫ్ అంతా గుర్తొస్తుంది. ఇట్ వాజ్ సో నైస్. మా ఫ్రెండ్స్ అందరం లంచ్లో కూర్చొని చెట్ల కింద కూర్చొని తినేవాళ్ళం తెలుసా. మేము లంచ్ క్లాస్ రూమ్లో కూడా కూర్చోకుండా అంత బాగుండేది మా కాలేజ్. యూఎస్కి వచ్చా గైస్, యూఎస్లో ఉంటున్నా. ఇక్కడ కూడా నాకు అంత మంచి చెట్లు, పొల్యూషన్ ఫ్రీ ఏరియా అనేది నాకు లిటరలీ ఇక్కడ కూడా కనిపించలేదు. నా UNTలో కూడా అంత ప్రశాంతత లేదు తెలుసా. అంత బాగుంటుంది హితం క్యాంపస్. మా కాలేజ్ లోపల ఎంతమంది క్లీనింగ్ స్టాఫ్, వర్కింగ్ స్టాఫ్ ఉండేనో, కాలేజ్ ఇండోర్స్కి, కాలేజ్ అవుట్డోర్స్కి అంతమంది ఉండేవాళ్ళు తెలుసా. అంతమంది జస్ట్
చెట్లు, గడ్డి, ఆ ఎన్వైర్న్మెంట్, ఆ స్పోర్ట్స్ ఏరియా, పార్కింగ్ ఏరియా, యాంఫీ థియేటర్, ఆడిటోరియం, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి అంత స్టాఫ్ ఉండే. క్లాస్ రూమ్స్, బెంచ్లు, ల్యాబ్లు నీట్గా పెట్టడానికి ఎంతమంది ఉండేనో బయట అవుట్డోర్స్ నీట్గా పెట్టడానికి అంతమంది ఉండే. ఎక్కడ ఉంటారు గాయస్ అట్లా? ఎక్కడ ఉంటారు? నేను నిజంగా ఏదో ప్రమోషనో లేకపోతే ఏదో పొగడాలనుకుంటే నేను ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి చెప్పేదాన్ని. బట్ మీకు అన్నీ తెలియాలి. ద రియాలిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ షుడ్ బి నోన్ టు యూ గైస్. అందుకే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను, సో దట్ యూ విల్ జస్ట్ take a moment and take a right decision before you choose any college. And ఇంకో విషయం, జాయిన్ అయ్యాక నలుగురు ఫ్రెండ్స్ని వేసుకొని బంక్ కొట్టి తిరగండి, తప్పలేదు. నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మీరు అట్లా బయటికి వెళ్ళండి. బట్ అదే పనిగా కాలేజ్లు బంక్ కొట్టి, క్లాసులు బంక్ కొట్టి బయట తిరిగితే తర్వాత చూసుకోవడానికి కూడా ఏమి ఉండదు. నా 4 years బీటెక్లో 2 years లాక్డౌన్లో పోయింది గైస్. నేను ఎంత ఫీల్ అవుతాం తెలుసా, నేను నా ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు ఆ బీటెక్ లైఫ్ అనేది లేదు అని. ఐ హ్యాడ్ వెరీ ఫ్యూ మెమరీస్ ఫ్రమ్ మై బీటెక్ లైఫ్, బట్ దే వర్ ద బెస్ట్ మెమరీస్. ఐ డోంట్ వాంట్ యూ టు బీ లైక్ దాట్. మీరు మంచిగా ఎంజాయ్ చేయండి మీ బీటెక్ని. మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. చూజ్ అ వైస్ కాలేజ్. ఫీజు లక్షలు కోట్లు ఫీజు కట్టి మీరు జాయిన్ అయినా మీకు లాస్ట్కి వచ్చేది అదే సర్టిఫికెట్, అంతే స్కోర్స్. కొంచెం వైజ్గా ఆలోచించి మంచి కాలేజ్ చూసుకోండి, మోడరేట్ ఫీ ఉన్నది చూసుకోండి. మీరు అలాంటి కాలేజ్కి వెళ్ళి చదివినా సరే మీకు లాస్ట్కి వచ్చేది మంచి సర్టిఫికేటే. రిమెంబర్ గైస్, బీటెక్లో వచ్చే ఎడ్యుకేషన్ మీరు మైండ్లో సేవ్ చేసుకునేది, అదే మీకు ఆ తర్వాత వెళ్ళే జాబ్ ఇంటర్వ్యూస్కి ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ మనం ఏదైతే చదువుతున్నామో అది రాస్తున్నాం. బట్టి కొట్టి చదువుతున్నామో, నేర్చుకొని చదువుతున్నామో, ఏదో ఒకటి రాస్తున్నామో, ఎగ్జామ్స్ అలా పాస్ అయ్యాం. బట్ ఆఫ్టర్ బీటెక్ యూ హ్యావ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ 1-on-1. మీతో పాటు ఇంకో మనిషి ఇలా మాట్లాడతాడు. మీరు బట్టి కొట్టి మీరు ఇష్టం ఉన్నది చెప్తా అంటే అవ్వదు. యూ హ్యావ్ టు నో ద నాలెడ్జ్. యూ డోంట్ నో వాట్ హీస్ గోయింగ్ టు ఆస్క్ యూ. సో జస్ట్ మేక్ ష్యూర్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్, బట్ అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఆల్రెడీ చెప్పా కదా, దిస్ 4 years విల్ టర్న్ యూ ఇంటర్ నిబ్బి ఆర్ నిబ్బా టు అ ప్రాపర్ ఎంప్లాయీ. ఏముందిలే, జాబ్ అవుట్ చేస్తాడు, నేను మాస్టర్స్కి వస్తా అంటే మాస్టర్స్కి రావడం కూడా అంత ఈజీ కాదు గైస్. యునో దర్ ఇస్ అ లాట్ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ బీటెక్ వరకు మనం అనుకుంటాం ఇంటర్ అయిపోయింది ఇంకా మనం బీటెక్లో తోపులము ఇష్టమైన చేయొచ్చు. బట్ నో, బీటెక్లో కూడా మనం కిడ్స్మే. నేను యుఎస్కి వచ్చాక ఐ ఫెల్ట్ వాట్ ఈస్ లైఫ్. ఐ గాట్ టు నో వాట్ ఈస్ ద రియల్ లైఫ్, వాట్ ఈస్ ద యాక్చువల్ లైఫ్, వాట్ ఈస్ ద పీపుల్, హౌ టు డీల్ విత్ ద థింగ్స్ అరౌండ్ అస్ అనేది నేను యుఎస్కి వచ్చాక నేర్చుకున్నా. బీటెక్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ పేరెంట్స్ కిడ్. ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్ళి చిల్ అయ్యి వచ్చేదాన్ని ఎప్పుడో ఒకసారి. లేకపోతే ఐ వాజ్ మై పేరెంట్స్ కిడ్. ఐ యూస్ టు గో టు కాలేజ్, ఐ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్. ద లైఫ్ ఇస్ డిఫరెంట్ ఆఫ్టర్ బీటెక్. సో డోంట్ థింక్ బీటెక్ వచ్చేసినాం, మనకు రెక్కలు వచ్చేసినాయి, మనం ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు, ఎవడేమన్నాడంటే దట్స్ నాట్ రైట్. యూఆర్ డెవలపింగ్ ఎట్ దిస్ స్టేజ్. సో జస్ట్ డెవలప్. So that is about the video guys. I don't know, నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది to all the new students that are planning to go for the BTech in a proper engineering college. I know there are so many top colleges across the city, but Hitham is a very good ones among all of them. Join అవ్వండి పక్కా నేను చెప్పను, బికాస్ ఇట్స్ అప్ టు యూ. మీ డెసిషన్ మీ ఇష్టం. బట్ జాయిన్ అయితే మాత్రం మీ ఫ్యూచర్ నిజంగా బాగుంటుంది. వీఆర్ ప్లానింగ్ టు గివ్ ద బెస్ట్ ఫ్యూచర్ టు అవర్ స్టూడెంట్స్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది మా కాలేజ్లో. జాబ్ ప్లేస్మెంట్స్ చాలా బాగా వస్తున్నాయి మా దగ్గర, నిజంగా చెప్తున్నా. వేరే కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయో తెలియదు, కానీ మా కాలేజ్లో మాత్రం చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. మా బ్యాచ్లోనే జస్ట్ చాలా నార్మల్ స్టూడెంట్స్ 4 12 lakh per annum ప్యాకేజ్ వచ్చింది. నా ఫ్రెండ్స్కే 4. నేను ఎవరికో తెలియని వాళ్ళకి ఏదో హోర్డింగ్ చూసి అడ్వర్టైజ్మెంట్ చూసి చెప్పట్లేదు, నా కళ్ళ ముందు 4 వచ్చింది. అది కాకుండా నా బ్యాచ్లో ఉండే చాలా మందికి ఇప్పుడు జాబ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్, నాకు తెలిసిన నా బ్యాచ్ సిఎస్సి 2023 పాస్ అవుట్ వాళ్ళందరికీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చేసాయి. సో ఇఫ్ యూ వాంట్ టు సీరియస్లీ జాయిన్ టు అ వెరీ గుడ్ బీటెక్ కాలేజ్ and have a very good 4 years of your BTech life, and if you want to come out successful, just go for Hitham guys. It's really good. Thank you so much for watching the video.
అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఇఫ్ యూ డిడెంట్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దేర్ ఆర్ సో మెనీ entertaining videos coming ahead. Bye guys, see you in the next video.